ఏ స్థాయిలో వారు గౌరవ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పుంతలు తొక్కించిన నాయకుడు, నీ స్థాయి ఏంది, వారి స్థాయి ఏంది? నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది. ఏదో అదేదో సామెతలాగా అందరి ధర్మాన ఏదో పదవి వచ్చినంత మాత్రాన రోజు కేసీఆర్ గారిను కేటీఆర్ను తిడితే గొప్పోడి వైపు బండి సంజయ్. ఇటువంటి చిల్లర మాటలు మానుకుంటే మంచిది. ఏ విషయాన్నైనా కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, బాధ్యతగా పదవులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని గమనించాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి, నీ శాఖ గురించి? 4 మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా, ఆ భాషలైనా కానీ ఎప్పుడన్నా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. నీ స్థాయి ఏంది, నీ వ్యవహార పదవి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పదవులు ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలో ప్రజలలో స్థాయి రాదు. బీజేపీ నాయకులు నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నారు. నాకు అర్థం కాక మాట్లాడతాను. నేను ఇంకో దూపే దలుచుకున్నాను మీకు అందరికీ. ఈయనను పార్లమెంట్లో మాట్లాడమంటే స్పీకర్ గారు ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాట్లాడమంటే ఇక చూడు నేను చూపిస్తాను. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ ఏదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. నేను చదువుకొని 4 మాటలు దేశానికి, దేశంలో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశం అండి. కొన్ని లక్షల మంది బీజేపీ కార్యకర్తల శ్రమాస్వేదంతో మీకు ఆ పదవులు వస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తే ఉన్న పదవి కూడా మీకేసినారు. పార్లమెంట్లో మాడే అవకాశం ఎంతమందికి వస్తుంది? మంత్రికి అవకాశం వస్తే తుత్తర భాష మాట్లాడుతుంది. నీ వచ్చి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు. పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా? చర్చ చేద్దామా? ఊరకే నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పల్సన కావద్దు. వాళ్ళు ఏదో ప్రభుత్వం కేసు పెట్టినారు, నీవేదో ఆరోపణలు చేస్తున్నావు. పద్ధతిగా చేయి, మేము వద్దనమా? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, సాక్షులను పిలుస్తున్నారు, నిన్ను పిలిచినారు కదా, జాగ్రత్తగా మాట్లాడి నీ పని చేసుకుని నువ్వు పోనీ. ఇంకేదైనా నిర్మాణమైనటువంటి విమర్శ ఉంటే చేయి, కానీ నీచులు, దుర్మార్గులు ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, దానికి కేటీఆర్ గారు నిన్న చెప్పారు, ఇది పద్ధతైన వ్యవహారం కాదు. నీ దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇసుమంతైన ఆధారం ఉంటే బయట పెట్టు, లేకపోతే లీగల్ నోటీస్ పంపిస్తానంటే పంపి బెదిరిస్తున్నా. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి, బెదిరించడానికి కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి ఒక హక్కు ఉంటుంది. ప్రజా జీవితంలో ఒక మాజీ మంత్రికి, ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా ఇష్టారీతిన మాట్లాడితే సహించాలనా? పొద్దున్న లేస్తే అరెస్ట్ చేయండి. నీ జాగీరా లేకపోతే రేవంత్ రెడ్డి జాగీరా అంటే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేస్తారా? ఒకటి ఏంటంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్గా తయారు చేసినారు. నీలాంటి వాళ్ళు చేపట్టి నీవేమో రేవంత్ రెడ్డికి అధికార ప్రతినిధిగా మారినావు. ఇది ప్రజలు అర్థం చేసుకోవట్లేదా? ఏం భాష మాడుతున్నారు మీరు? ఇటువంటి చిల్లర మాటలకు బ్రాండ్ అంబాసిడర్ తయారైతే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో సిబిఐని చెప్పండి, మేము అరెస్ట్ చేసేవాళ్ళం,
సిబిఐ నీ జేబు సంస్థనా? ఈడీ మీద ఏమన్నా జేబు సంస్థనా? అంటే సిబిఐకి ఇయ్యంగానే ఏం విచారణ లేకుండా అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారంటే నాకు అర్థం కాదు. ఏముందని అరెస్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. విచారణ చేస్తున్నావు కదా, కేంద్ర ప్రభుత్వం నీ దగ్గరనే ఉంది కదా. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కనబడతలేవా? కమిషన్ల ప్రభుత్వం కనబడతలేదా అంటున్నా. నువ్వు అక్కడ అధికార పక్షంలో ఉన్నా, ఇక్కడ ఉంది ప్రతిపక్షంలా. ఇక్కడ మాట్లాడనే సోయి లేదా? ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల సోయి లేదు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క దుర్మార్గాల పట్ల సోయి లేదు, వాళ్ళ వైఫల్యాల పట్ల సోయి లేదు, ప్రజల సమస్యల పట్ల సోయి లేదు. రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నిడితే ఇవాళ ఒక విషయం అర్థం కావాలి. నేను ఇంతకుముందు చూశాను ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమని, ఈ విచారణ టైంపాస్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు పోయినావు? డ్రామాలు ఆడుతున్నా అంటున్నావు. మరి నువ్వు డ్రామా వేసం వేసుకొని పోయినా వాడికి? నేను పోయిందంతా డ్రామా లాగానే కనపడ్డది ప్రజలకు. మరి టైంపాస్ విచారణకు ఎందుకు పోయినావు? అంటే మెదడుకు నోటికి కనెక్షన్ లేదు, ఏది పడితే అది మాట్లాడాలి. అలా విలేకరులు అడుగుతూ ఉండేవాళ్ళని, మరి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది కదా సార్ అంటే అదంతా వేరు. మమతా బెనర్జీ అంటే కేసీఆర్ గారిని గుర్తుపట్టలేదట. ఎవడైనా మెడకాయ మీద తలకాయ మాట మాట్లాడండి, ఇది నాకు అర్థం కాదు. బుర్రల కింద గుజ్జునోడు కేసీఆర్ అంటే మమతా బెనర్జీ గుర్తుపట్టలేదట.